హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో మీకు స్పెషల్ ఎకానమీ టెస్ట్ సిరీస్లో భాగంగా కొన్ని వాల్యూ అడిషన్ క్లాసెస్ కూడా చేస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇది ఫస్ట్ వీడియో అండి. సో మీరు యూపీఎస్సి మరియు ఏపీపీఎస్సి గ్రూప్ 2, గ్రూప్ 1, టీఎస్పీఎస్సి గ్రూప్ 2, గ్రూప్ 1లో గతంలో వచ్చిన ప్రశ్నలను చూసినట్లయితే ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే ట్యాక్సేషన్. సో పన్నులకు సంబంధించి ఎటువంటి ప్రశ్నలు వచ్చాయో మరొక వీడియోలో ఆ ప్రశ్నలను డిస్కస్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఆ ప్రశ్నలకు సంబంధించిన సారాంశాన్ని మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనకు భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో అంటే ఆర్టికల్ 246 కింద 7th షెడ్యూల్లో లిస్ట్ 1 అంటే యూనియన్ లిస్ట్, లిస్ట్ 2 స్టేట్ లిస్ట్. అంటే భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో కేంద్ర జాబితాలో 13 రకాల పన్నుల గురించి సమాచారం ఉందండి. అలానే మనకు రాష్ట్ర జాబితాలో 18 రకాల పన్నుల గురించి సమాచారం ఉంది. సో సాధారణంగా కేంద్ర జాబితాలో ఉన్న పన్నులని కేంద్ర ప్రభుత్వం విధించి వసూలు చేసుకుంటుంది. అలానే రాష్ట్ర జాబితాలోని పన్నులను విధించే అధికారము, వసూలు చేసే అధికారము రాష్ట్రాలకు ఉంటుంది. అయితే మనము ఈ పన్నుల రకాల గురించి చర్చించే ముందు మనకు భారత రాజ్యాంగంలో స్టాంప్ డ్యూటీస్ అండి, స్టాంప్ డ్యూటీ అంటే ఒక ప్రాపర్టీ సేల్ జరిగినప్పుడు ఆ సేల్ వాల్యూ మీద బయ్యర్ కట్టే ట్యాక్స్ని మనము స్టాంప్ డ్యూటీ అంటాం. సో స్టాంప్ డ్యూటీని అంటే కేంద్ర జాబితాలో పేర్కొన్న అంశాలపైన స్టాంప్ డ్యూటీని విధించేది కేంద్ర ప్రభుత్వం అయితే వాటిని వసూలు చేసి వినియోగించుకునేది రాష్ట్ర ప్రభుత్వాలు. ఇది ఒకటి గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇటువంటి ప్రశ్నలు కూడా చాలా తరచుగా అడుగుతున్నారు. స్టాంప్ డ్యూటీ ఆన్ ద సబ్జెక్ట్స్ మెన్షన్ ఇన్ ద యూనియన్ లిస్ట్ లెవీడ్ బై ద యూనియన్, కలెక్టెడ్ అండ్ అప్రాప్రియేటెడ్ బై ద స్టేట్స్. కేంద్ర జాబితాలో పేర్కొన్న అంశాలపైన స్టాంప్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం విధిస్తే వాటిని వసూలు చేసి వినియోగించుకునేది రాష్ట్ర ప్రభుత్వాలు. అలానే మనకు రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశాలపైన స్టాంప్ డ్యూటీని విధించేది, వసూలు చేసుకునేది, వినియోగించుకునేది రాష్ట్ర ప్రభుత్వాలు. అలానే మనకు ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ అంటాం, సో ఆన్ ద సేల్స్ విచ్ టేక్ ప్లేస్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ అంటే జిఎస్టీలో భాగం కాని వస్తువులపైన అంతర్రాష్ట్ర వాణిజ్యం జరిగినప్పుడు వాటి మీద పన్నులు వేసే అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. వాటిని వసూలు చేసే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. కానీ ఈ పన్నులను రాష్ట్రాలకు ఇవ్వడం జరుగుతుంది. సో ట్యాక్సెస్ విచ్ ఆర్ లెవీడ్ ఆన్ ద sale of goods in the state of interstate trade and commerce, they are levied by union government, collected by union government and assigned to the states. అలానే మనకు జిఎస్టీలో భాగమైనవి వస్తు సేవల పన్ను అంటే అంతర్రాష్ట్ర వాణిజ్యంలో భాగంగా వస్తు సేవల పైన విధించే జిఎస్టీ. దీన్ని ఏమంటామంటే ఇంటర్ స్టేట్ జిఎస్టీ అంటాం, ఇంటగ్రేటెడ్ జిఎస్టీ అని కూడా అంటాం. ఇంటగ్రేటెడ్ జిఎస్టీ, ఐజిఎస్టీ అంటే అంతర్రాష్ట్ర వాణిజ్యంలో భాగంగా వస్తు సేవల పైన వేసే పన్నును మనం ఇంటగ్రేటెడ్ జిఎస్టీ అంటాం. సో దీన్ని విధించేది కేంద్ర ప్రభుత్వం, వసూలు చేసేది కేంద్ర ప్రభుత్వం. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజించడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంటగ్రేటెడ్ జిఎస్టీ విచ్ ఈజ్ లెవీడ్ on goods and services in the course of interstate trade and commerce, they are collected by union government, levied by the union government, but distributed between the center and the states. So మనం ఆల్రెడీ స్టాంప్ డ్యూటీ చూసాము, జిఎస్టీ ఆన్ గూడ్స్ అవుట్సైడ్. సో ఫస్ట్ మనం స్టాంప్ డ్యూటీ చూసాము, తర్వాత ట్యాక్సెస్ ఆన్ గూడ్స్ అవుట్సైడ్ జిఎస్టీ, థర్డ్ వన్ జిఎస్టీ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్. అలానే ఇవే కాకుండా మనకు కార్పొరేషన్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, అలానే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ,
జిఎస్టీ, సెంట్రల్ సిజిఎస్టీ అంటాం, సెంట్రల్ జిఎస్టీ, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్సు, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్సు, కస్టమ్స్ డ్యూటీ, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ. సో వీటి మీద పన్నులను విధించేది కేంద్ర ప్రభుత్వం, వసూలు చేసుకునేది కేంద్ర ప్రభుత్వం. ఈ పన్నుల ఆదాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజించడం జరుగుతుంది. అంటే కేంద్ర ఆర్థిక సంఘం సలహా మేరకు, కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఈ పన్నుల ఆదాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచడం జరుగుతుంది. సో అలానే మనకు రాష్ట్ర జాబితాల్లో పేర్కొన్న పన్నులు, స్టేట్ లిస్ట్, రాష్ట్ర జాబితాలో పేర్కొన్న పన్నుల మీద అంటే మనకు ఉదాహరణకి ఆల్కహాలిక్ లిక్కర్, ఎక్సైజ్ ఆన్ ఆల్కహాలిక్ లిక్కర్, అలానే సేల్స్ ట్యాక్స్ అండ్ పెట్రోలియం ప్రోడక్ట్స్. సో వీటి మీద పన్నులు విధించేది రాష్ట్ర ప్రభుత్వాలు, వసూలు చేసుకునేది రాష్ట్ర ప్రభుత్వాలు, అలానే వాటిని వినియోగించుకునేది కూడా రాష్ట్ర ప్రభుత్వాలు. అలానే మనకు ఆర్టికల్ 271లో సెస్లు సర్ఛార్జీల గురించి ప్రస్తావన ఉందండి. సెస్ సర్ఛార్జ్, సెస్ అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్. అంటే విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులను కల్పించడానికి ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి సెస్ను వేయచ్చు. సెస్ ఈజ్ ఎ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్. బట్ సర్చార్జ్ ఈజ్ ఎ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అండ్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఎనీ పర్పస్. అంటే కేంద్ర ప్రభుత్వానికి సెస్సు సర్చార్జ్ రూపంలో వచ్చే ఆదాయము కేంద్ర ప్రభుత్వానికే చెందుతుంది. అంటే సెస్సును సర్చార్జును 271వ అధికరణ కింద సెస్సును సర్చార్జును విధించేది కేంద్ర ప్రభుత్వం, వసూలు చేసేది కేంద్ర ప్రభుత్వం, వాటిని వినియోగించుకునేది కూడా కేంద్ర ప్రభుత్వం. సో ఇది మొదటి రకం సమాచారం. అలానే మనకు ఇక్కడ చూడండి, మనకు భారత రాజ్యాంగంలో ఇందాక నేను చెప్పాను భారత రాజ్యాంగంలో కేంద్ర జాబితాలో 13 పన్నుల గురించి ప్రస్తావన ఉంది. అలానే రాష్ట్ర జాబితాలో 18 పన్నుల గురించి ప్రస్తావన ఉంది. ఇక్కడ అభ్యర్థులు గుర్తించాల్సింది ఏంటంటే మనకు ఉమ్మడి జాబితాలో ఎటువంటి పన్నులు లేవు. పన్నులు ఉంటే కేంద్ర జాబితాలో ఉంటాయి లేదా రాష్ట్ర జాబితాలో ఉంటాయి. ఉమ్మడి జాబితాలో ఎటువంటి పన్నులు ఉండవు. అలానే మనం కేంద్ర జాబితాలో ఉన్న పన్నులు చూసినట్లయితే ఎంట్రీ 82 కింద ట్యాక్సెస్ అండ్ ఇన్కమ్ అంటే వ్యవసాయ ఆదాయం కాకుండా అదర్ దెన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ మిగిలిన ఆదాయాలపైన పన్ను విధించే అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. సో దాన్ని ఏమంటామంటే మనము పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అంటాం. అదే అగ్రికల్చరల్ ఇన్కమ్ పైన ట్యాక్స్ వేసే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఇన్కమ్ అదర్ దెన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ దాని మీద పన్ను వేసే అధికారము కేంద్ర ప్రభుత్వానికి. అలానే మీరు ఇక్కడ చూడండి ఎంట్రీ 83 ఏం చెప్తుందంటే కస్టమ్స్ డ్యూటీ. కస్టమ్స్ డ్యూటీ అంటే ఏంటంటే ఎగుమతులు దిగుమతుల మీద కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులని కస్టమ్స్ డ్యూటీ అంటాం. సో ఈ కస్టమ్స్ డ్యూటీని విధించే అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. దాన్ని వసూలు చేసే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. అయితే ఈ పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజించడం జరుగుతుంది. అది కస్టమ్స్ డ్యూటీ. అలానే మనకు ఎంట్రీ 84 ఏం చెప్తుందంటే ఉత్పత్తి మీద వేసే పన్ను. ఉత్పత్తి మీద వేసే పన్నును మనం ఎక్సైజ్ డ్యూటీ అంటాం. సో అన్ని రకాల వస్తువుల ఉత్పత్తి మీద పన్ను వేసే అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దీన్ని మనము సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అంటాం. సో దీనికి ఒక మినహాయింపు ఉందండి. ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ అంటే మద్యం, మనుషులు సేవించడానికి ఉత్పత్తి చేసే మద్యం మీద ఉత్పత్తి పన్నును రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే వేయగలవు. ఎక్సైజ్ ఈజ్ ఏ ట్యాక్స్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఎక్సైజ్ ఆన్ ఆల్కహాల్ విచ్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ ఆన్ దిస్ ఓన్లీ ద స్టేట్ కెన్ లెవీ ఏ ట్యాక్స్. అంటే దీనికి ప్రాంతీయ ప్రాముఖ్యత ఉండడము అలానే ప్రజా ఆరోగ్య రంగానికి సంబంధించి ఉండడం వల్ల ఈ ఒక్క పన్నుని రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. ఆల్ ఎక్సైజ్ డ్యూటీస్ on all products other than alcohol which is meant for human consumption, they are in the union list. So central excise duty is levied on all the goods which are manufactured in India with the exception of
ఆల్కహాల్ విచ్ ఇస్ మెంట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. అలానే మనకు ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని జిఎస్టీలో విలీనం చేయడం జరిగింది. కానీ పెట్రోలియం ప్రోడక్ట్స్ పైన, టొబాకో ప్రోడక్ట్స్ పైన సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని ఇంకా విధిస్తున్నారు. అంటే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అండ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ అండ్ టొబాకో ప్రోడక్ట్స్ నాట్ పార్ట్ ఆఫ్ జిఎస్టీ, ఇంకా జిఎస్టీలో విలీనం కాలేదు. మిగిలిన ఎక్సైజ్ డ్యూటీస్ అన్ని జిఎస్టీలో భాగమైతే పెట్రోలియం ప్రోడక్ట్స్ పైన విధించే ఎక్సైజ్ డ్యూటీ, టొబాకో ప్రోడక్ట్స్ మీద విధించే ఎక్సైజ్ డ్యూటీ ఇంకా జిఎస్టీలో భాగం కాలేదు. సో అదొక పన్ను. అలానే మనకు కార్పొరేషన్ ట్యాక్స్. సో వ్యక్తులు కాకుండా సంస్థలకు వచ్చే ఆదాయం మీద వేసే పన్నును కార్పొరేషన్ ట్యాక్స్ అంటాం. సో కార్పొరేషన్ ట్యాక్స్ని విధించేది, దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని వసూలు చేసేది కేంద్ర ప్రభుత్వం, కార్పొరేషన్ ట్యాక్స్. అలానే ట్యాక్సెస్ ఆన్ ద క్యాపిటల్ వాల్యూ ఆఫ్ అసెట్స్. ట్యాక్సెస్ ఆన్ ద క్యాపిటల్ వాల్యూ ఆఫ్ అసెట్స్, దీన్ని మనము ఇంకో రకంగా చెప్పాలంటే వెల్త్ ట్యాక్స్ అని చెప్పచ్చండి. అంటే ఒక వ్యక్తి తనకున్న సంపద మీద కట్టే పన్నుని వెల్త్ ట్యాక్స్ అంటాం. సో ఇది కూడా ప్రత్యక్ష పన్నుకు ఉదాహరణ. సో వెల్త్ ట్యాక్స్ ప్రత్యక్ష పన్నుకి ఉదాహరణ. వెల్త్ ట్యాక్స్ని విధించేది కేంద్ర ప్రభుత్వం, దాన్ని వసూలు చేసేది కూడా కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం మనకు వెల్త్ ట్యాక్స్ అనేది లేదండి. 2015లో దీన్ని రద్దు చేయడం జరిగింది. అలానే మనకు ఎస్టేట్ డ్యూటీ. ఎస్టేట్ డ్యూటీ అంటే ఏంటంటే అగ్రికల్చరల్ ల్యాండ్ కాకుండా, వ్యవసాయ భూమి కాకుండా ఇతర ఆస్తులపైన ఎస్టేట్ డ్యూటీ వేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఎస్టేట్ డ్యూటీ అంటే ఒక వ్యక్తి యొక్క మరణానంతరం ఆ వ్యక్తికి ఉన్న ఆస్తుల మీద వేసే పన్ను. అంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత తన ఆస్తులను వారసులకు సంక్రమించే క్రమంలో వేసే పన్నుని మనం ఎస్టేట్ డ్యూటీ అంటాం. వ్యవసాయ భూముల మీద ఎస్టేట్ డ్యూటీ వేసే అధికారం రాష్ట్రాలకు ఉంటే, వ్యవసాయేతర ఆస్తుల మీద ఎస్టేట్ డ్యూటీ వేసే అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అలానే డ్యూటీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సక్సెషన్. సో ఇది కూడా అలాంటిదేనండి. అంటే వారసత్వంగా వ్యవసాయేతర ఆస్తులు సంక్రమించినప్పుడు వారసత్వంగా సంక్రమించే క్రమంలో వేసే పన్నునే మనము సక్సెషన్ డ్యూటీ అంటాం. అలానే టర్మినల్ ట్యాక్సెస్ ఆన్ గూడ్స్ ఆర్ ప్యాసింజర్స్ క్యారీడ్ బై రైల్వే, సీ ఆర్ ఎయిర్. అంటే రైల్వే స్టేషన్స్, పోర్ట్స్, అలానే ఎయిర్పోర్ట్స్లో వస్తువుల పైన వేసే పన్నుని మనము టర్మినల్ ట్యాక్సెస్ అంటాం. అంటే అక్కడ ఉన్న సదుపాయాలను ఉపయోగించుకున్నందుకు గాను వేసే పన్నుల్ని టర్మినల్ ట్యాక్సెస్ ఆన్ గూడ్స్. అంటే వీటి మీద పన్ను వేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఎయిర్పోర్ట్స్లో, రైల్వేస్లో, ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, రైల్వేస్లో ఉన్న సదుపాయాలను ఉపయోగించుకున్నందుకు అక్కడికి వచ్చే వస్తువులపైన వేసే పన్నుని మనము టర్మినల్ ట్యాక్స్ అంటాం. దాన్ని వేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అలానే ట్యాక్సెస్ అదర్ దెన్ స్టాంప్ డ్యూటీస్ ఆన్ ట్రాన్సాక్షన్స్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజెస్. సో స్టాక్ ఎక్స్చేంజెస్ పైన వేసే పన్నుని మనము సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటాం. ఇది ప్రత్యక్ష పన్ను. సో దీన్ని విధించే అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. దీన్ని విధించడము, వసూలు చేయడము, వినియోగించుకోవడము కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. అలానే మనకు కేంద్ర జాబితాలో పేర్కొన్న వీటి మీద అంటే చెక్స్, ప్రామిసరీ నోట్స్, బిల్స్ ఆఫ్ లేడింగ్, లెటర్స్ ఆఫ్ క్రెడిట్, పాలసీస్ ఆఫ్ ఇన్సూరెన్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్, డిబెంచర్స్, ప్రాక్సీస్ అండ్ రిసిప్ట్స్. సో ఇవన్నీ కేంద్ర జాబితాలో పేర్కొన్నారు. సో వీటి మీద స్టాంప్ డ్యూటీని వేసేది కేంద్ర ప్రభుత్వం, కానీ దీన్ని వసూలు చేసి వినియోగించుకునేది రాష్ట్ర ప్రభుత్వాలు. అలానే మనకు ఈ 92(92)C మనకు 101వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర జాబితాలో 2 అంశాలను తొలగించడం జరిగింది. అది ఎంట్రీ 92, ఎంట్రీ 92C. ఇక్కడ ఎంట్రీ 92 దేనికి సంబంధించిందంటే సేవా పన్ను, సర్వీస్ ట్యాక్స్. మనకు 101వ రాజ్యాంగ సవరణకు ముందు సర్వీస్ ట్యాక్స్ అనేది ఉండేదండి. ఈ సర్వీస్ ట్యాక్స్ని విధించేది కేంద్ర ప్రభుత్వం అయితే వసూలు చేసి వినియోగించుకునేది కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రస్తుతం మనకి ఈ పన్ను లేదు, ఇది జిఎస్టీలో భాగమైంది.
అంటే జిఎస్టీ రాకముందు సర్వీస్ ట్యాక్స్ని విధించేది కేంద్ర ప్రభుత్వం అయితే దీన్ని వసూలు చేసి వినియోగించుకునే అధికారము అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి రెండింటికి ఉంటుంది. ఈ ఎంట్రీ 92Cని 101వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగింది. అలానే ఎంట్రీ 92 ఏంటంటే ట్యాక్సెస్ ఆన్ ద సేల్ ఆర్ పర్చేజ్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆన్ అడ్వర్టైజ్మెంట్స్ పబ్లిష్డ్ దేరిన్. అంటే దినపత్రికలు అంటే న్యూస్ పేపర్స్ వార్తాపత్రికల సేల్ మీద దాంట్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్ మీద వేసే పన్ను కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. అలాంటి పన్నులు వేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇది కూడా రాజ్యాంగంలో 7 కేంద్ర జాబితా నుంచి 101వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించబడింది. అలానే మనకు ఎంట్రీ 92 taxes on the sale or purchase of goods other than newspapers where such sale or purchase takes place in the course of interstate trade and commerce. అంటే అంతర్రాష్ట్ర వాణిజ్యంలో భాగంగా వార్తాపత్రికల మీద వాటి మీద వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ మీద వేసే పన్ను కేంద్ర ప్రభుత్వం మాత్రమే వేయగలదు. అది 92A అండి. అలానే 92B అంటే అంతర్రాష్ట్ర వాణిజ్యంలో భాగంగా కన్సైన్మెంట్ ఆఫ్ గూడ్స్ అంటే వస్తువులని ఒక చోట స్టోర్ చేయడం, దాని మీద పన్ను వేసే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ట్యాక్సెస్ ఆన్ ద కన్సైన్మెంట్ ఆఫ్ గూడ్స్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇంటర్స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ అదొకటి. అలానే మనకు ఇతర ఫీజులని చెప్పడం జరిగింది. ఎంట్రీ 96లో ఫీజ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది మ్యాటర్స్ ఇన్ ద లిస్ట్. కేంద్ర జాబితాలో పేర్కొన్న అంశాలకు సంబంధించిన ఫీజులను వసూలు చేసే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అలానే మనకు రాష్ట్ర జాబితాలో పేర్కొన్న ముఖ్యమైన పన్నులు, రాష్ట్ర జాబితాలో మొత్తంగా 18 పన్నులు పేర్కొన్నారు. మీరు ఇక్కడ ఎక్కువ పన్నులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఆదాయం వస్తుందని అనుకోకండి. ఎందుకనంటే కేంద్ర జాబితాలో పేర్కొన్న పన్నుల ద్వారానే అధిక ఆదాయం లభిస్తుంది. ఇక్కడ మనకు రాష్ట్ర జాబితాలో పన్నులు 18 ఉన్నప్పటికీ వీటి ద్వారా వచ్చే ఆదాయము రాష్ట్రాలకి స్వల్పంగానే ఉంది. సో మీకు ఇక్కడ ల్యాండ్ రెవెన్యూ అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వబడిన పన్నుల అధికారంలో ఒకటి ల్యాండ్ రెవెన్యూ. ఆ తర్వాత ట్యాక్సెస్ ఆన్ అగ్రికల్చరల్ ఇన్కమ్. సో వ్యవసాయ ఆదాయాల మీద ట్యాక్స్ వేయాలి అనుకుంటే, ఇన్కమ్ ట్యాక్స్ వేయాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు వేయవచ్చు. ప్రస్తుతానికి ఈ పన్నును విధించడం లేదు. అలానే డ్యూటీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సక్సెషన్ టు అగ్రికల్చరల్ ల్యాండ్. వ్యవసాయ భూమి వారసత్వంగా వారసులకు సంక్రమించినప్పుడు దాని మీద వేసే పన్నునే ఎస్టేట్ డ్యూటీ ఆన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అంటాం. సో డ్యూటీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సక్సెషన్ టు అగ్రికల్చరల్ ల్యాండ్ అంటే డ్యూటీస్ వారసత్వంగా సంక్రమించినప్పుడు వేసే పన్ను సక్సెషన్ ట్యాక్స్. కానీ ఒక వ్యక్తి మరణించిన తర్వాత మరణానంతరం ఇది వారసత్వంగా వారసులకు సంక్రమించినప్పుడు వేసే పన్నును మనము ఎస్టేట్ డ్యూటీ అంటాం. సో వ్యవసాయ భూముల మీద ఎస్టేట్ డ్యూటీ వేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. అలానే ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్ మీద ట్యాక్స్ వేసే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వాలది. ఈ మధ్య కాలంలో మినరల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ వర్సెస్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే కేసులో సుప్రీంకోర్టు మేజర్ మినరల్స్ పైన రాయల్టీతో పాటు అంటే మేజర్ మినరల్స్ కోల్, పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మీద రాయల్టీని విధించేది కేంద్ర ప్రభుత్వం అయితే వసూలు చేసుకునేది రాష్ట్ర ప్రభుత్వాలు. అంటే మేజర్ మినరల్స్ పైన రాష్ట్రాలకి రాయల్టీతో పాటు వీటి మీద పన్నులు వేసే అధికారం కూడా ఉంటుంది అని సుప్రీంకోర్టు రీసెంట్గా 9 జడ్జ్ బెంచ్ 9 మంది న్యాయమూర్తుల గల ధర్మాసనం చెప్పడం జరిగింది. అయితే అది దేని ఆధారంగా చేసుకొని సుప్రీంకోర్టు చెప్పిందంటే ఎంట్రీ 49 రాష్ట్ర జాబితాలో 49వ అంశాన్ని ఆధారంగా చేసుకొని ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు 8:1 మెజారిటీతో రాష్ట్ర ప్రభుత్వాలకి మేజర్ మినరల్స్ పైన పన్ను వేసే అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అలానే ట్యాక్సెస్ ఆన్ మినరల్ రైట్స్ ఎంట్రీ 50 మినరల్ రైట్స్ పైన ట్యాక్సెస్ వేసే అధికారం కూడా అంటే 49లో ఉంది, 50లో కూడా ఉంది, రెండింటిలో కూడా ఉంది. అలానే మనకు 51 ఏం చెప్తుందంటే ఎంట్రీ 51 ఆల్కహాలిక్ లిక్కర్స్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ అంటే మనం మనుషులు సేవించే మద్యం పైన ఎక్సైజ్ పన్ను వేసే అధికారము రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. ఎక్సైజ్ డ్యూటీ ఆన్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. అలానే
దీన్ని మన ఎంట్రీ 52 అంటాం. దీన్ని ఆక్ట్రాయ్ ట్యాక్స్ అంటాం. ట్యాక్సెస్ ఆన్ ఎంట్రీ ఆఫ్ గూడ్స్ ఇంటూ లోకల్ ఏరియా ఫర్ కన్జంప్షన్. అంటే ఒక లోకల్ ఏరియాలోకి వచ్చే వస్తువుల మీద వేసే పన్నును ఆక్ట్రాయ్ ట్యాక్స్ అంటాం. దీన్ని జిఎస్టీలో భాగం చేయడం వల్ల దీన్ని రాజ్యాంగం నుంచి తొలగించడం జరిగింది. ఎంట్రీ 52 మనకు ప్రస్తుతం లేదు. ఎంట్రీ 53 విద్యుత్తు వినియోగం పైన, దాని అమ్మకం పైన పన్ను వేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. ట్యాక్సెస్ ఆన్ ద కన్జంప్షన్ ఆర్ సేల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అలానే పెట్రోలియం ప్రోడక్ట్స్ పైన ఎక్సైజ్ డ్యూటీ వేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటే, పెట్రోలియం ప్రోడక్ట్స్ పైన అమ్మకపు పన్ను వేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. అలానే ఈ ఎంట్రీ 55ను కూడా 101వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగింది. 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్ర జాబితాలో ఎంట్రీ 55ని రాజ్యాంగం నుంచి తొలగించడం జరిగింది. తొలగించక ముందు ఇది దేని గురించి చెప్తుందంటే, ట్యాక్సెస్ ఆన్ అడ్వర్టైజ్మెంట్స్ అదర్ దెన్ అడ్వర్టైజ్మెంట్స్ పబ్లిష్డ్ ఇన్ ద న్యూస్ పేపర్స్. అంటే రేడియో, టెలివిజన్, న్యూస్ పేపర్స్ కాకుండా మిగిలిన వాటిల్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్, అంటే సినిమా థియేటర్స్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ మీద వేసే పన్ను ఆ అధికారాన్ని రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఇప్పుడు జిఎస్టీలో భాగమైంది. ప్రస్తుతానికి మనకి ఎంట్రీ లేదు. అలానే ట్యాక్సెస్ ఆన్ గూడ్స్ అండ్ ప్యాసింజర్స్ క్యారీడ్ బై రోడ్ ఆర్ ఇన్లాండ్ వాటర్వేస్. అంటే రోడ్డు అలానే ఇన్లాండ్ వాటర్వేస్ ద్వారా వస్తువుల మీద అలానే ప్యాసింజర్స్ మీద పన్ను వేసే అధికారాన్ని రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. ఎంట్రీ 57 ఏం చెప్తుందంటే, మోటార్ వెహికల్ ట్యాక్స్ మనం కడతాం ఒక కొత్త వెహికల్ని కొన్నప్పుడు. సో ట్యాక్సెస్ ఆన్ వెహికల్స్, దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. అలానే ట్యాక్సెస్ ఆన్ అనిమల్స్ అండ్ బోట్స్, అంటే జంతువుల మీద, బోట్ల మీద పన్ను వేసే అధికారాన్ని కూడా రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. టోల్స్, హైవే మీద మనం కట్టే టోల్స్ని విధించే అధికారాన్ని కూడా రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. అలానే మనకు ట్యాక్సెస్ ఆన్ ప్రొఫెషన్స్, ట్రేడ్స్ అండ్ ఎంప్లాయ్మెంట్స్ అంటాం. దీన్ని ప్రొఫెషన్ ట్యాక్స్ అంటాం. సో ప్రొఫెషన్ ట్యాక్స్ ప్రత్యక్ష పన్ను. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు విధించి వసూలు చేసి వినియోగించుకుంటాయి. అంటే గరిష్టంగా ఇది ప్రతి సంవత్సరం 2,500 రూపాయలకు మించి వసూలు చేయకూడదు. అయితే ఇది రాష్ట్రాలకు ఇచ్చిన అధికారం కాబట్టి చాలా రాష్ట్రాల్లో ఈ ప్రొఫెషన్ ట్యాక్స్ అనేది యూనిఫామ్గా లేదండి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరులో ఉంది. అలానే క్యాపిటేషన్ ట్యాక్సెస్, ఇది ఒక వ్యక్తి మీద వేసే పన్ను.